guys, welcome back to our channel Lalit Vlogs. I hope మీరందరూ చాలా బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు థర్డ్ డే ఆఫ్ ట్రిప్. సో మేము ఈరోజు వెళ్ళిపోతుంది నార్త్ బే ఐలాండ్ అండ్ ఆల్సో రాస్ ఐలాండ్. సో అవి డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బేసిక్గా ఈరోజు ప్లాన్ ఏమంటే నార్త్ బే ఐలాండ్ అండ్ దాంతోపాటు రాస్ ఐలాండ్ వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8:30 కల్లా వచ్చేసాము ఇక్కడికి. ఎక్కడంటే మెరీనా బీచ్ అండ్ మెరీనా పార్క్ దగ్గర మనకి ఇది సునామీ మెమోరియల్ ఉంది. సో ఇక్కడ నిల్చున్నాము. సో మా కోఆర్డినేటర్ అనే పర్సన్ ఇక్కడ వెయిట్ చేయండి వస్తా అన్నారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ స్ట్రైట్గా చూస్తే ఇక్కడ ఆపోజిట్లోనే మాకు రాస్ ఐలాండ్ కనిపిస్తుంది. నార్త్ బేలో ఏముంది అని అడిగితే మన పాత 20 రూపీస్ నోట్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ది. దాంట్లో ఒక మెమోరియల్ ఉంటుంది, దాంట్లో ఒక బిల్డింగ్ స్టాచ్యూ టైప్. సో అది అక్కడ ఉంటుంది అనమాట. అది చూపిస్తాం మీకు. సో బోట్ అయితే ఈ జట్టి ఇక్కడ ఎక్కుతారు. ఇక్కడ వస్తుంది బోట్ మాది. అండ్ ముందేమంటే పెద్ద బోట్ ఉండేది, అందరిని ఒకే దగ్గర ఎక్కించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే అది షార్ట్గా అయ్యి ఒక్కొక్క బోట్లో ఓన్లీ 10 మెంబర్స్ వెళ్ళడానికి. సో మా నలుగురితో పాటు ఇంకొక 6 యాడ్ అవుతారు అంతే. ఆ బోట్లో 10 మెంబర్స్ ఉంటాము. దాంతోపాటు ఆ డ్రైవ్ చేసే పర్సన్. సో మమ్మల్ని భరించి ఆ 6 మంది ఎవరో తెలియదు ఈరోజు. సో లెట్స్ సీ. అండ్ చూడండి వ్యూ ఎంత బాగుందో. అసలు అన్నీ పోయినా వీడియో అవి అక్క నీకు ఉయ్యాలో కూడా గొడుగు పెట్టుకొని. మెరీనా పార్క్ గాయ్స్, మెరీనా పార్క్ ఇన్ ద మార్నింగ్. సో మండ ఎండింగ్, పైన చెమట కారింగ్. యా గైస్. సో మీరు యాక్చువల్లీ మంచి సమ్మర్ టైంలో, సమ్మర్ కాకపోయినా అండమాన్లో యూజువల్లీ ఎండ అనేది కొద్దిగా యాప్ట్గానే ఎక్కువగానే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా పోర్ట్ బ్లేర్ క్యారీ అవుతున్నారు అని అంటే, లైక్ అండమాన్ వస్తున్నారు అంటే అంబ్రెల్లా క్యారీ చేయడం బెస్ట్ ఆప్షన్ కొద్దిగా. అండ్ హ్యాట్స్ అవన్నీ ఎట్లనో ఉంటాయి. ఒక్క నిమిషం. హలో. సో ఇప్పుడే మాది బోట్ బుకింగ్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది. జస్ట్ కూర్చోమన్నారు కాసేపు. టీ కాఫీ ఇస్తా అన్నారు కానీ మేమే వద్దన్నాం. స్పెషల్ ట్రీట్మెంట్స్ అవన్నీ మాకేం వద్దని. ఈ గ్యాప్లో మా మాన్స హ్యాట్ కొనుక్కుంది. అండ్ దీనిపైన 2 రోజ్ గులాబ్ పూలు కూడా ఉన్నాయి. గులాబ్ పూలు ఎవరో ఇచ్చే వయసులో మేము కొనుక్కుంటున్నాం గైస్. అట్లా ఉంటుంది మాది. అండ్ ఇది చూడండి, ఎండలో మంచిగా మండింగ్. सकते हैं। वीडियोग्राफी के लिए 500 पे करना होगा। उसके बाद ये बोट बंद है, ये आप कर सकते हैं। फैमिली एक्टिविटी अंडमान डॉल्फिन बोट। ये डॉल्फिन शेप का बोट है। इसके बॉटम पे एक हाई मैग्नीफाइंग ग्लास है। ये डीप सी का सारा कोरस कवर होगा इसमें। మా అభికి వేస్తున్నారు గాయస్, దండేశారు, సన్మానం చేస్తున్నారు గాయస్. మేము మునిగిపోకుండా, మెయిన్గా మాన్సక మునిగిపోకుండా జాకెట్స్ ఇచ్చారు గైస్. ఎందుకంటే మాలో తొందరగా మునిగిపోయేది మాన్సక్కే. బరువు హైట్ అన్నీ ఉన్నాం, ఎందుకంటే మా హార్ట్ గట్టిది. అండ్ ఏదో మంది స్పీడ్ బోట్ వచ్చినట్టు వచ్చింది అక్క. ఇది మా బోట్. We are going to go in this boat guys. Our trip is going to start with 6 members and we 4 of 10 members total. So let's going to have fun. బాబాకి ఇంకో కూతుంది మాన్స. వెళ్ళండి. Let's have a great day. Ross Island guys. Yeah. It's just 10 minutes ride ante. వాటర్ ఏమో మంచి అలలో ఉంటాయి, బ్లాక్ అయితే పిచ్చగా ఉంటాయి. So nice. ఇప్పుడు రీచ్ అయ్యాం గాయస్. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా దిగుతున్నారు. సో బేసిక్గా ఇదే జట్టి అనమాట, అంటే మనం బోట్ ఎక్కే దాన్ని ఇది అంటారు, పోర్ట్ అనమాట. సో దిస్ ఇస్ నోన్ యాజ్ రాస్ ఐలాండ్. సో మేము దిగి రాస్ ఐలాండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే వీ గాట్ టు సీ దిస్ బ్యూటిఫుల్ ఎనిమల్, డేర్ అనమాట. సో జింకలు ఎంత క్యూట్గా ఉన్నాయి అనేది వీ కుడ్ రియలీ సీ దేర్.
and they are so nice. આઈલેન્ડ જવાનું છે ને બધી જીવ क्या पहनूं दुपुए पर సో గైస్ వెల్కమ్ టు రాస్ ఐలాండ్. సో మేము ఆల్రెడీ రాస్ ఐలాండ్లో ఉన్నాం. సో రాస్ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దీప్ అని పిలుస్తారు అండ్ షార్ట్గా రాస్ ఐలాండ్ అంటారు. సో రాస్ ఐలాండ్లో ఇది మ్యాప్ అనమాట. సో బేసిక్లీ మేము ఇప్పుడు ఇక్కడ ఉన్నాము ఈ పార్ట్ ఆఫ్ ది మ్యాప్లో. అండ్ ఎండ అయితే నిజంగా చాలా హైగా ఉంది, అంటే హ్యూమిడ్ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది. సో మేము ఈ పార్ట్లో ఉన్నాం. అండ్ రాస్ ఐలాండ్లో చాలా ఫేమస్గా చూసేవి ఇదొకటి ఓల్డ్ చర్చ్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు రాస్ ఐలాండ్ నుంచి మన జైల్ని మానిటర్ చేసేవాళ్ళు అనమాట. నాట్ ఫ్రమ్ CCTV కెమెరా అట్లేం కాదు, బట్ ఇక్కడ నుంచి జైలు కనిపిస్తుంది బేసిక్గా అప్పట్లో, చెట్లు ఏం లేకుండా. సో వాళ్ళ చర్చ్ అనమాట. అండ్ అంటే ఇది హెడ్ క్వార్టర్స్ టైప్ అనమాట వాళ్ళకి. ఇక్కడ వాళ్ళ క్వార్టర్స్ ఉండేవి అండ్ అంటే వాళ్ళ స్పోర్ట్స్ ఏరియా అండ్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏరియా. సో అందుకే అప్పటి నుంచి ఇక్కడ జింకలు కానీ పికాక్స్ కానీ ఇవి ఎక్కువ. అండ్ అవి ఎప్పటికీ వ్యానిష్ అవ్వకుండా ఇప్పుడు మన గవర్నమెంట్ చర్యలు తీసుకొని దాని మీద ఫోకస్ చేసి దీన్ని ఒక మంచి ట్రిప్ ప్లేస్ లాగా ప్లాన్ చేసింది. అండ్ దాంతోపాటు ఇది మన పోర్ట్ అనమాట, మనం వచ్చిన ప్లేస్. అండ్ యాజ్ ఆల్రెడీ చూసారు మీరు జింకలు. దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ హియర్. అంటే వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ యానిమల్. సో గైస్ ఇక్కడ చాలా ఎండగా ఉంది అండ్ మేము అస్సలు నడవలేకపోయాం. అండ్ దాంతోపాటు మా మనసుకి ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో ఇక్కడ మేము కోచ్ తీసుకున్నాం అనమాట. పర్ హెడ్ 80 రూపీస్ తీసుకుంటారు వెహికల్, లోపల తిప్పుతారు మనల్ని. సో అది తీసుకున్నాము. సో లెట్స్ గో. Ration store. This is printing press and powerhouse of British time. British time bakery. Supply officer. This is all of British times. Subordinates club. 1840s church. This was secretary officer. Bomb blast ayi demolish ayi. Commissioner officer, only steps. Roman Catholic old church, now as a powerhouse. British staff room. 155 sipai. Nice view, the best view ever. Abhi, view guys, view. సో మేమైతే ఆ లైట్ హౌస్ కార్నర్ వరకు వెళ్ళి మంచి ఫొటోస్ అనేది దిగేసే వచ్చాము. బట్ కాకపోతే నేను వీడియోస్ తీయలేదు బికాజ్ ఇట్ వాజ్ రియలీ సో సన్నీ. సో ఎందుకో నాకు వీడియో తీయాలని అనిపించలేదు. బట్ వీ ఎంజాయ్డ్ అండ్ ద వ్యూ వాజ్ యాక్చువల్లీ చాలా బాగుంది అక్కడ. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. కాకపోతే ఎండకే హాలత్ ఖరాబ్ అవుతుంది. మెయిన్ ఏమంటే వాటర్ బాటిల్ బోట్లోనే వదిలేసాం. సో తాగడానికి వాటర్ కూడా లేవు ప్రస్తుతానికి. అక్కడేమో ఒక సోడా తాగాము. ఒక సోడా 80 రూపీస్ అంట, ఫ్యాంటా 50 రూపాయలు అంట. లిటిల్ కాస్ట్లీ, బట్ యా అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ని. ట్రాన్స్పోర్ట్ ఛార్జింగ్ అవి ఇవి ఉంటాయి. మేము ఫుడ్ తీసుకొచ్చాము కానీ బోట్లో ఉంది. ఇప్పుడైతే తింటాము. ఇప్పుడు మనం ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాం, నార్త్ బే ఐలాండ్.
ఆకలేసి బ్రెడ్ తింటున్నారు అప్పుడే. నేను బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ని బాగా రోస్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం తిందామని. రాస్ ఐలాండ్లో ఏమో తినబుద్ధి కాలేదు, ఇంకా బోట్లో కూర్చున్నాం కదా ఖాళీకి ఎందుకు అంత దూరం కదా అని తింటూ వెళ్తున్నాము. నేనేమో ఒకటే తిన్నా ఇంతకు నుంచి, అప్పుడు నాలుగు లాగిచ్చింది. అవి ఒకటి తినింది. సండే ఏమో నేను బ్రెడ్ తినను, నాకు బ్రెడ్ పడదు అని ఆమె బ్రెడ్ పడదు వితౌట్ జామ్ అంట. జామ్ లేకుండా తిందంట ఒట్టి బ్రెడ్. ఇంకా తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. హెలికాప్టర్ చూడండి పైకి వెళ్తుంది. హెలికాప్టర్ మనకి పాత 20 రూపీస్ నోట్ మీద కనిపించే వ్యూ యాక్చువల్లీ ఇదే. అంటే మీకు గమనిస్తే నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాక మీకు పాత 20 రూపీస్ నోట్, బట్ సేమ్ ఇదే వ్యూ ఉంటుంది చూడండి. సో చూడండి ఈ వ్యూ, ఈ లైట్ హౌస్ వ్యూ ఉంది కదా, సేమ్ ఈ 20 రూపీస్ నోట్లో ఉన్న లైట్ హౌస్ వ్యూనే ఇది. సో బేసిక్గా ఇప్పుడు నార్త్ బేక్ మనం అది చూడడానికి వెళ్తున్నాం. అండ్ దాంతోపాటు అక్కడ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అది మేము చెయ్యట్లేదు ఎందుకంటే మేము ఆల్రెడీ హ్యావ్లోకి నీళ్ళలో బుక్ చేసుకున్నాం కాబట్టి. బేక్ వచ్చేసాం చూడొచ్చు. స్పెసిఫిక్గా ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రూఫ్ నార్త్ బేక్ వచ్చాము అని. మళ్ళీ ఏదో ఐలాండ్కి వెళ్ళి నార్త్ బేక్ అని బిల్డప్ ఏం పెట్టలేదు, నిజంగా నార్త్ బేక్ వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. యాక్చువల్లీ కొద్దిగా ఆకలి అవుతుంది. లంచ్, బ్రంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి ఒకేసారి తినేస్తాం. నేను కొద్దిగా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, వేరే వాళ్ళు చేసేది మేము చూసి ఎంజాయ్ చేస్తాం. అయినా సాయంత్రం పూట మజ్జిగ గంజన్నం తీసుకెళ్ళి తిని లైఫ్ బాగుంటుంది అట్లా. గైస్ ఇంటి దగ్గర నుంచి బాయిల్డ్ ఎగ్ ఉడకబెట్టుకొని తీసుకొచ్చుకున్నాము. మంచిగా సీషోర్లో కూర్చొని తిందాము అని చెప్పి. నేనేమో ఉప్పు కారం కూడా తీసుకొచ్చా, ఉప్పు కారం జల్లుకొని తిన్నామని. ఈమెకేమో ఆత్రం, అప్పుడు సగం కూడా ఎక్కువ తినేసింది. వీళ్ళేమో అసలు ఏం తినాలి అని ఉప్పు చేయట్లా. వీళ్ళు రాళ్ళు, పిచ్చుకలు, గూళ్ళు అన్నీ ఏరుకుంటున్నారు. అవేమో చేతిలో కొడుకుడు పెట్టుకొని ఉంది, ఎప్పుడు ఉప్పు కారం ఇస్తాను అని. ఇప్పుడు తడిసే వచ్చాం చూడు, ప్యాన్ కూడా తడిచిపోయింది. ఇంకా ఫన్ చేయాలి ఫుల్గా. పార్ట్ ఆఫ్ అవర్ డైట్, బాయిల్డ్ ఎగ్ విత్ సమ్ మసాలా, సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్. పెప్పర్ తెచ్చిన సీన్ లేదు కానీ ఇదే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇంకా మాన్సారి తినేసింది ఎట్లనో. సో ఇప్పుడు నేను అభి తింటాం కొద్ది పాష్గా విత్ స్పూన్. అంటే చిల్లీ పౌడర్ మాన్సా ఆమె ఎగ్ ఆమె తినేసింది. ఇప్పుడు మసాలా ఎగ్లో ఒక ఎగ్ ఇవ్వ ప్లీజ్, టేస్ట్ చేస్తా అంట. నెవర్, నో ఛాన్స్. సో జాంకాయలు కూడా తెచ్చుకున్నాం గైస్, ఉప్పు కారం జల్లుకొని తిందామని. ఎండకి ఉప్పు కారం తినడానికి ఏమైతుందో తెలియదు, బట్ మీరు ఒక ఐటమ్. జాంకాయ ఇస్ గుడ్ గైస్. చెట్టు కింద వర్ష బాధితులు గైస్. సో ఇక్కడ మేము నార్త్ బే నుంచి రిటర్న్ పోర్ట్ బ్లెయిర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ వీఆర్ కంప్లీట్లీ టైర్డ్, ఎందుకో తెలీదు. మేమైతే అసలు ఏ యాక్టివిటీస్ చేయలేదు, ఏం చేయలేదు. వీ జస్ట్ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్ టుగెదర్. బట్ కాకపోయినా టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే క్లైమేట్ ఎట్లా ఉండిందో ఏంటో తెలియదు కానీ ఆ రోజు మేము నిజంగా చాలా టైర్డ్ అయిపోయినాం. అండ్ వీ ఆల్సో యాడ్ ద ఫర్దర్ ప్లాన్స్. సో దానికని మేము ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేదు. సో గైస్ ఫైనలీ వచ్చేసాం తిరిగి. అసలు ఓపిక లేదు చూడండి, సంత మహారాణి. సో ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి జైలుకి వెళ్ళాలి. సో ఫైనలీ వీఆర్ బ్యాక్ టు పోర్ట్ బ్లెయిర్ అగైన్. సో గైస్ మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నప్పుడే చపాతీ అండ్ టమాటో గ్రేవీ చేసుకున్నాం. అండ్ దాంతోపాటు స్నాక్స్, జాంకాయ, ఎగ్ బాయ్ ఇవన్నీ పెట్టుకున్నాము. యాక్చువల్లీ రాస్ ఐలాండ్ ఆర్ నార్త్ బేలోనే లంచ్ చేసే తట్టు ఉండింది. బట్ ఏమంటే మాతో పాటు 6 మెంబర్స్ వచ్చారు కదా, సో వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అండ్ చాలా మంచి ఎంటర్టైన్మెంట్గా ఉన్నారు. నేను పిక్స్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. అండ్ సో తొందరగా మేము రిటర్న్ వచ్చేసాం వాళ్ళతో. వాళ్ళు ఏమంటే మాకు డెడ్ ఆపోజిట్, మేము ఫుల్ యంగ్, వాళ్ళేమో మంచి ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కాబట్టి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు మాతో పాటు. సో మేము నార్త్ బే తొందరగా వచ్చేసాం, 1:30 కల్లా వచ్చేసాం ఇప్పుడు ఇక్కడికి. మళ్ళీ మెరీనా పార్క్లో కూర్చొని ఇప్పుడు లంచ్ చేసేసుకొని ఇంక ఇక్కడ నుంచి వెళ్తాం మేము. సో చూపిస్తాం అవి, అంటే పడిపోకుండా ఎక్కడ మొత్తం ఇట్లా నీట్గా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఖర్చు కట్టాడు చూడండి డబ్బా.
ఈ డబ్బాలు ఇంకో డబ్బా. ఈ డబ్బాలేమో టమాటో గ్రేవీ, లైట్గా ఆయిల్ లీక్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. చూడండి మంచిగా టమాటో గ్రేవీ అండ్ చపాతీస్. అంటే బయట దొరకవు అని కాదు, ఆల్మోస్ట్ ట్రిప్లో ఎక్కువ బయట తినేస్తుంటాం కదా. సో ఆల్మోస్ట్ ట్రిప్లో ఎక్కువ బయట తినేస్తుంటాం కాబట్టి కొద్దిగా వీలైనంత వరకు ఇంట్లో తిందాము, ఇంట్లో చేసుకున్నాం అని చెప్పి ఇంకా తెచ్చుకున్నాము. సో లెట్స్ సీ. బాయ్. సో ఇంకప్పుడు మేము పార్క్లో లంచ్ చేసి చేతులు హ్యాండ్ వాష్ చేసేసి మొంగడుకొని రెడీ అయిపోయి ఇంకా మేము వెళ్తున్నాం జైలుకి. అన్ని ఫ్లేవర్డ్ మిక్స్డ్ ఫ్లేవర్డ్ ఇది బాగుంటుంది. సో గాయస్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము తిన్నాక, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. సో ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఈ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ పైన, ఆ స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే జైలు ఉందన్నమాట మెరీనా పార్క్ ఆపోజిట్లో. చూడండి వెళ్దాం. సో గాయస్ సక్సెస్ఫుల్గా జైలు లోపలికి వచ్చేసాం తన కోసం. నిన్న వచ్చాము, జైలు క్లోజ్ అయింది. సో అందుకే మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈరోజు ప్రాపర్ టైంలో వచ్చాము కాబట్టి 2 hours టైం ఉంది తిరగడానికి. సో తిరిగేసి వెళ్ళిపోతాం. కొన్ని మూమెంట్స్ నేను క్యాప్చర్ చేస్తాను, బికాజ్ ఎందుకంటే కెమెరా ఎక్కువ అలౌ లేదు. బట్ అంతవరకు నేను క్యాప్చర్ చేశాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజంగా మనిషి ఉన్నట్టే ఉంది యాక్చువల్లీ. ఇది అండి డోర్ క్లోజ్ ఉంది అటు. విండోస్ ఓకే, అటు వెళ్ళాలంటారా? పర్మనెంట్ ఫ్లేమ్ అది, పర్మనెంట్ ఫ్లేమ్ అక్క అది. గైస్ ఇదేమో నైట్ లైట్ అండ్ సౌండ్ షోకి అరేంజ్మెంట్ అనమాట. అండ్ ఇక్కడే ప్రొజెక్టర్ అవన్నీ వేసి ఉంటారు. మీరు పైన చూస్తే క్లియర్గా ఇవి లైట్స్ పైన, సో అవన్నీ వేసి ప్రొజెక్టర్లో చేస్తారు. అండ్ దిస్ ఇస్ ద వే దే యూస్ టు బీట్ ఆర్ ఇండియన్స్. అండ్ లైక్ యా, ఇంకా లోపల ఉన్నాయి, రండి చూపిద్దాం. సో ఇక్కడేమంటే 3 different varieties ఆఫ్ పనిష్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేది. చూడండి, అంటే ఒకవేళ తక్కువ పనిష్మెంట్ ఒకటి ఇట్లా నార్మల్గా చైన్లా కట్టేసి కాళ్ళ కడతారు, అంటే ఇట్లా వాక్ చేసే ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. ఇదేమో ఇట్లా కట్టేస్తారు పర్మనెంట్గా, ఇంక ఇట్లానే ఉంటుంది, కంప్లీట్గా ఇట్లాగే వాక్ చేయాలి. సో ఇది డిఫికల్ట్ వాళ్ళకి. ఇదేమంటే 2 కాళ్ళకి 2 రాడ్స్ ఉంటాయి. ఇది ఇంకా డిఫికల్ట్గా ఉంటుంది అంటే నడవడానికి. సో ఇలాంటి పనిష్మెంట్స్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, అంటే మన ఇండియన్స్కి ఇచ్చేవాళ్ళు. సో ఇదైతే గ్యాలోస్ అనమాట. అంటే కాలాపానీయం దీని పేరు ఎందుకు వచ్చింది అంటే, అప్పట్లో ఇక్కడ ఉరి తీసేవాళ్ళు. ఇది ఉరి తీసే రూమ్ అనమాట. మీరు చూడొచ్చు తాళ్ళు ఉన్నాయి. అండ్ ఈ డోర్స్ అనమాట ఇవి ఓపెన్ అయిపోయేవి అప్పట్లో. ఇది లాగితే ఈ డోర్స్ ఓపెన్ అయిపోయాయి. సో ఇక్కడ ఉరి తీసేవాళ్ళని డైరెక్ట్గా వే ఆఫ్ బెంగాల్ వాటర్లో కలిపేసేవాళ్ళు, అంటే కలిసిపోయేవాళ్ళు. సో ఇది అనమాట ఉరి తీసే రూమ్ అప్పట్లో ఈ జైల్లో. సో మీరు చూస్తే ఇదే పైనుంచి వచ్చే డోర్స్ అనమాట. సో నేను పైన చూపించింది డోర్స్ ఓపెన్ అయిపోతే డైరెక్ట్గా ఇక్కడ కలిసిపోయేవాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ ప్రాపర్గా రూమ్స్ కట్టారు, కానీ అప్పట్లో అయితే డైరెక్ట్గా వాటర్ ఉండేది, అంటే ఇక్కడికి వెళ్ళిపోయి. అండ్ నాకేమో ఎగ్జాక్ట్గా తెలియదు, బట్ నాకు తెలిసిన వరకు ఇదే ఫ్యాక్ట్ అండి. ఇక్కడ వాటర్ ఉండేది, ఇక్కడ కలిసిపోయేవాళ్ళు అని అంటారు నేను చదివిన ప్రకారం. సో నాకు తెలిసినంత నేను మీకు షేర్ చేస్తున్నాను. మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే అంత పురాణతకాలమైన జైలు అంటారు దీన్ని. సో అప్పట్లో కూడా ఎంత ప్లాన్తో కట్టించారంటే, సో ఇప్పుడు లోపల ఉన్న వ్యక్తి ఇక్కడ డోర్ వేసుకుంటే యూజువల్లీ మనకు తెలియదు ఎక్కడ లాక్ తీయాలి అని, ఎందుకంటే ఇక్కడ ఉంది లాక్ సిస్టమ్ సెపరేట్గా. ఈ లాక్ తీసి ఇక్కడ వేసి ఇక్కడ తాళం వేసేవాళ్ళు. ఎనీ కాస్ట్ వాళ్ళ చెయ్యి అక్కడికి రాదు, వాళ్ళకి హెల్ప్ ఎవరు చేసే ఆప్షన్ లేదు. లోపల ఆ చిన్న విండో తప్పితే వాళ్ళకి ఏది ఉండదు, ఇంకా అదే గాలి అదే ఇంకా. అండ్ ఇది వేకెన్సీ, ఇంకా ఇదే మన ప్రపంచం లోపల ఉండేది అప్పట్లో. సో ఇది వీర్ సావర్కర్ని పెట్టిన సెల్ అనమాట. ఈయన యాక్చువల్లీ చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, స్పెషల్లీ అండమాన్కి. అందుకే ఈయన పేరుతోనే సగం ఆఫ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అండమాన్ ఉంటాయి, స్పెషల్లీ ఎయిర్పోర్ట్, వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ అని. సో ఈయన వీర్ సావర్కర్ని చాలా వరకు పోరాడాడు. అండ్ ఆయన లాస్ట్ మూమెంట్లో ఉన్న ఫొటోస్ కొన్ని, అండ్ కొన్ని గుర్తుగా ఆయన వాడిన బెడ్షీట్స్ కానీ, ఆయన వాడిన ప్లేట్, ఆయన వాడిన గిన్నె, అండ్
అట్లా పెట్టున్నారు, బట్ రియల్లీ అవి నాకు అలా తెలియదు, బట్ ఏదైనా ఉండొచ్చు. సో అవి పెట్టున్నారు ఇక్కడ. అండ్ ఆయన గురించి కొన్ని రాశారు. అండ్ ఇట్స్ హిస్ బర్త్ డేట్ అండ్ డెత్ డేట్ కూడా రాశారు ఇక్కడే. గాయస్ వీళ్ళని బంధించాను నేను. లోకేష్ వీళ్ళు లోపలే ఉంటుంది రోజంతా. ఉండండి అక్కడ. యాక్చువల్లీ నిజంగా బయట కన్నా ఈ సెల్స్ లోపల చల్లగా ఉంది కదా. సో ఇది పాత 20 రూపీస్ నోట్. మీరు చూస్తే ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది చిన్నది. అంటే నా దగ్గర పాత నోటే దొరికింది, అంటే చాలా చినిగిపోయింది, బట్ మీకు క్లారిటీ ఉండకపోవచ్చు. ఇది ఐలాండ్స్ అని కొబ్బరి చెట్లు. యాక్చువల్లీ ఆ ఫోటో తీసింది ఈ జైల్ పై నుంచి. కొబ్బరి చెట్లు ఉండవు ఇక్కడ, అయిపోయాయి, వ్యానిష్ అయిపోయాయి. సో ఇక్కడ నుంచి స్పాట్ చేసిన నోట్ ఇక్కడికి వచ్చింది. जेल को बनवाया गया। उस दौरान उनको जैसे जैसे स्पेस अवेलेबल था उस हिसाब से इस विंग को बड़ा और छोटा बनाया गया। तो मैं कंस्ट्रक्शन का पार्ट और एक बार रिपीट कर रहा हूँ। देखिए जेल का कंस्ट्रक्शन स्टार्ट हुआ था 1893 में और कंप्लीट किया गया 1906 में। 13 साल लगा था जेल को बनने के लिए और उसको स्टार फिश का मॉडल में बनवाया गया। टोटल 7 विंग में 693 सेल्स, मतलब रूम्स। हर एक रूम सॉलिटरी कन्फाइनमेंट था, एक रूम में एक ही कैदी को रखते थे। 7 में से अभी जो 3 विंग्स बचा हुआ 176, ये 3 अभी గైస్ బేసిక్లీ ఇందాక నేను తిరిగి చాలా అలసిపోయాం. అండ్ బయట చాలా ఎండగా ఉంది. ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ఏసీ ఉందన్నమాట, చూడొచ్చు. అండ్ వెనక కూడా. సో అందుకే ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేసుకోదామని వచ్చాము. బట్ బాగున్నాయి ఫొటోస్ అన్ని ఇక్కడ, అంటే ఓల్డ్ ఫొటోస్ అండ్ సమ్ ఆఫ్ ది ఓల్డెన్ హిస్టరీస్ అవన్నీ కూడా చూసుకుంటా ఏసీని ఎంజాయ్ చేసి బయటకు వెళ్తాము. గైస్ బేసిక్లీ జైల్లో చూడడానికి అండ్ చూపించడానికి చాలా ఉన్నాయి, బట్ ఏమంటే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే వర్త్ అనిపిస్తుంది. సో నేను అందుకే ఎక్కువగా వీడియోని జైల్లో ఏం తీయలేదు. సో కాబట్టి ఈ వీడియో జైల్గా స్పెసిఫిక్గా నేను ఇక్కడ ఎండప్ చేస్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. సో ఐ హోప్ మీకైతే ఈ బ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో మీట్ యూ ఇన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.